Thank you, YouTube, for giving us this facility of watching our videos in different languages. Hi, welcome to the Indian Firebrand TV. సో నా నేను ఎప్పుడు కూడా మంచి చెడు మరీ దరిద్రంగా ఉండే గుడ్ బ్యాడ్ అండ్ ఎగ్లీ గురించి మాట్లాడతాను జనరల్గాను. సో ఇండియన్ ఫైర్ బ్రాండ్లో ఈ మధ్య మా ఊర్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాను. 2-3 రోజులు బ్లాక్ చేశారు. వాడు ఏదో గగ్గులు పెడితే దాని తర్వాత వల్ల వాన్ వేర్ అయిపోయింది అనమాట. సో నేను ఎవరి మీద టార్గెట్ చేసి ఈ విధంగానే ఉండాలని చెప్పను, మంచి గురించి చెప్తాను, మంచి జరగాలని. అది మా ఊర్లో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, మన వాట్ యూ కాల్ డిస్ట్రిక్ట్లో కానివ్వండి. సో ఇది నా నైజం యాక్చువల్గా. నేను చచ్చిపోయే వరకు కూడా అలాగే చెప్తాను. యాక్చువల్ మంచిగా చెప్తాను. ఆఫీసర్స్ని కొంచెం బాగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను యాక్చువల్లీ. బికాజ్ ఆఫీసర్స్ ఒక పొలిటీషియన్ ఉన్నప్పుడు, ఒక పార్టీ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, వాళ్ళకి త్వరగా చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు వాళ్ళు జైలుకి వెళ్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎర్రా శ్రీలక్ష్మి పాపం. షీజ్ వన్ ఆఫ్ ద వెరిటోరియల్ ఐఏఎస్ ఆఫీసర్. రాజశేఖర రెడ్డి టైంలో వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు సంతకం పెట్టింది. వీడికంటే పైన ఉన్న లక్ష్మీ పార్సాద్ గారు సంతకం పెట్టకపోవడంతో ఈవిడితో పెట్టించింది. ఆవిడ పాపం జైలుకి వెళ్ళి సంవత్సరం ఉండి అక్కడ ఆరోగ్యం బాగొట్టింది. మళ్ళీ పైకి వచ్చి ఏ కేసు లేదనిపించి మళ్ళీ ఆవిడ మీద తాడుతున్నారు. ఇదన్నీ దిస్ ఇస్ ద మెసేజ్ ఫర్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి చెప్పాను. సో ఇప్పుడు చెప్పాలన్న టాపిక్ ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ అనేది బిలాంగ్స్ టు రాధాకృష్ణ. ఒకప్పుడు ఎవరిదో టేకప్ చేశాడు, అదృష్టం వరించింది, అతన్ని బాగా పైకి వచ్చింది. అది ఒక కాంట్రడిక్టరీ కైండ్ ఆఫ్ ఛానల్ కింద పేరు తెప్పించుకున్నాడు అతను, మిస్టర్ రాధాకృష్ణ. అతను కూడా మామూలుగా చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్తూ చిన్న డొక్కు మారుతూ వేసుకుని తను మెల్లిమెల్లిగా కేఎల్ఎన్ ప్రసాద్ గారు, జగదీష్ బాబు వాళ్ళందరితో కలిసి మెల్లిగా నేను రన్ చేసుకుంటాను. వాళ్ళకి బహుం వచ్చేసింది. ఇక ఆంధ్రజ్యోతి అనేవాళ్ళు పెద్ద చౌదరీస్ యాక్చువల్గాను. ఇతను తీసుకుంటాను అనగానే ఇతను చంద్రబాబు నాయుడు గారికి హెల్ప్ చేశాడు, తీసుకో అని చెప్పేసి. దాని గురించి అతనికి చంద్రబాబు నాయుడు గారికి బాగా స్నేహంగా ఆయనకి సపోర్ట్ చేసి, తెలుగుదేశానికి సపోర్ట్ చేసి, ఒకే కమ్యూనిటీలో ఉన్న ఛానల్స్ ఇది మహా టీవీ, TV5 నాయుడు గారు, ఇవన్నీ. ఎన్టీవీ కూడా ఉంది, కానీ ఎన్టీవీ కొంచెం న్యూట్రల్గా ఉంటుంది. బికాజ్ ఎన్టీవీ చౌదరి గారికి ఎవరో వైఎస్ రాజశేఖర్ చాలా హెల్ప్ చేశాడు. అది అందరికి తెలుసు. ఈ టీవీ, ఈ ఎలక్ట్రానిక్ మీడియాని ఏ పార్టీ ఎలా చేస్తుంది. సో ఎన్టీవీ ఆల్సో అది. టీవీ నేను చెప్పట్లేదు, రాజులది అది స్క్రీన్ రాజు గారు యాక్చువల్గా. దాన్ని రవికిషోర్ అది వేరే పేరు, అతను బాగా పైకి తీసుకొచ్చాడు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత అతను బయటికి గెంటేశారు. ఏదో ఫ్రాడ్ చేయాలని ట్రై చేశాడు. అతను ఫిలిం యాక్టర్ ఏదో శివాజీ వాళ్ళందరూ కలిసి ట్రై చేశారు, గెంటేసి. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత TV9ని టేక్అవుట్ చేశారు మై హోమ్ వాళ్ళు. ఓకేనా, రామేశ్వరరావు గారు అది అంటారు ఆయన్ని. పెద్ద గ్రూప్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ గ్రూప్ ఇన్ ఇండియాలో రియల్ ఎస్టేట్లో, మై హోమ్. సో వాళ్ళు శ్రీనిరాజు గారి దగ్గర మొత్తం షేర్లన్నీ కొనేసి TV9 టేక్అవుట్ చేశారు. దాని తర్వాత అతను బయటికి గెంటేశారు. ఎవరైతే CEO ఉన్నాడో రవి అని అతనికి మొత్తం చేశారనమాట. సో ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో ఏబిఎన్ గురించి మాట్లాడుకునే ముందు ఇవి కూడా మాట్లాడుకోవాలి. ఈ విధంగా సాక్షి టీవీ అడ్డగోలుగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు వచ్చేసి చాలా ఓవర్ నైట్లో విదిన్ 1 year ఈనాడు క్రాస్ ఓవర్ చేసే సర్క్యులేట్కి వెళ్ళిపోయారు. అది ఎలా వెళ్ళిపోయారు అనేది, మరి అంత ఎలాగ ఆర్గనైజ్ చేశారు, అన్ని ఆఫీసులో అన్ని ప్రెస్లో ఎలా కట్టారు అనేది మానవ సాధ్యం కాదు. అది జగన్ హ్యాస్ డన్ ఇట్ అంటారు యాక్చువల్గా. దట్స్ వన్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ మిస్టర్ జగన్. అదేవిధంగా ఎవరిని సోనియా గాంధీని ఎదిరించి ఐ విల్ మేకప్ మై ఓన్ ఫ్యూచర్ అని చెప్పేసి వచ్చిన ఘనుడు అతను ఫ్యామిలీ కూడా చాలా భయంకరమైన ఫ్యామిలీ నుంచి వచ్చాడు. రాజారెడ్డి గారు మనోడు, రాజశేఖర రెడ్డి గారు, ఇది అలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇతను ఒక ఎంటర్ప్రైజింగ్ అండ్ రేసింగ్ బుల్ లాగా బయటకు వచ్చి మొత్తానికి గవర్నమెంట్ చేశాడు. తర్వాత అకృత్యాలకి చాలా బ్యాడ్ దానికి ఇదైపోయి కూటమి చేతిలో చేయబెట్టాడు. పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలికాడు. పవన్ కళ్యాణ్ ఒక 10 సంవత్సరాలు ట్రై చేసి ఫైనల్గా జగన్ ఓటమికి మెయిన్ కారకుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అండ్ ఆల్సో మెయిన్లీ కాపుల ఓట్లు బాగా కొల్లగొట్టిన పవన్ కళ్యాణ్. సో ఇది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి కొంత ఒక పేరు వచ్చింది, ఎల్లో జర్నలిజం అని. ఎవరెవరికి ఆంధ్రజ్యోతికి, ఈటీవీకి, TV5కి, ఎన్టీవీకి రాలేదు యాక్చువల్లీ. మహా టీవీ లాస్ట్లో ఉన్నది. అది మిల్లిగా వచ్చినాడు లాస్ట్లో.
వచ్చినాడు. అతను ఈ మధ్య చిన్న కాంట్రవర్సీ అవ్వడం వల్ల అతనికి కూడా పేరు వచ్చింది, వంశీ అన్న అతనికి. సో టాల్కమ్ పౌడర్ వంశీ అంటారు అతను. సో ఇతను రాధాకృష్ణ ఈస్ లిటిల్ సీనియర్ దెన్ ఆల్ దీస్ పీపుల్. అసలు మనం కూడా ఎలా పైకి రావచ్చు అని నిరూపించిన ఛానల్లో మిస్టర్ రాధాకృష్ణ. ఇప్పుడు అప్పుడప్పుడు ఛానల్ని రిమైండ్ చేస్తూ ఉండడం కోసం అది ఒక టెక్నిక్ అనమాట. చంద్రబాబు నాయుడుకి బై ఆల్ మీన్స్ హూ ఇస్ ద ఫస్ట్ సపోర్టర్ ఏమైనా రాధాకృష్ణ. అప్పుడప్పుడు ఆయన గురించి బ్యాడ్గా అతనికి ఏదో సజెషన్ ఇస్తున్నట్టుగా మాట్లాడేది ఈ మధ్యన. యాక్చువల్గా అలా చేయడం వలన ఇట్ విల్ రీజనరేట్ అనమాట. ఇట్ విల్ అగైన్ ఇట్స్ అన్ ఎంటర్ప్రైజింగ్ ఐడియా అనమాట. అలాగా కావాలని చేశారు. దట్ డజంట్ మీన్ వాళ్ళకి ఎగనెస్ట్ అని కాదు. మేబీ కొన్ని వాటిల్లో లోకేష్ ఇటువంటి వాళ్ళని పెద్ద ఎంకరేజ్ చేయడు. నేను చేసినా కూడా మీరు ఎందుకు చేయరు, నాకు మీరే చేయాలి, మీకు వేరే గతి లేదు వాళ్ళకి, ఈ 4-5 ఛానల్కి. అయినా కూడా అతని యొక్క ధోరణి బాగుంది. ఎందుకంటే అతను కొంచెం మోడర్న్ గాయ్. అతను పవన్ కళ్యాణ్ కంటే ఇతను బాగా నాలెడ్జ్ సంపాదించేస్తాడు. ఎవరు? లోకేష్. అంతకుముందు ఇదే లోకేష్ ఇలాగ మాట్లాడేది, అప్పుడు అలా మాట్లాడేటి, పప్పు అనేవారు. సో ఇంత బాగా మాట్లాడుతున్నాడు. అర్నాబ్ గోస్వామితో కూడా టీవీలో, నేషనల్ టీవీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడుతాడు తడుకోకుండా. సో ఐ అప్రిషియేట్. అతను నెక్స్ట్ యూ విల్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా. వాళ్ళ నాన్నగారు ఇంకా రిలాక్స్ అయితే, ఇక్కడ ఆయన ఆరోగ్యానికి ముందు ఎవరు సరిపోరు, కానీ అలాగైతే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ లాగా, ఒకప్పుడు ఇందిరాగాంధీ గరీబీ హఠావో ఉంది, పేదరికాన్ని నిర్మూలిస్తాను. అదేవిధంగా ఈయన జన్మభూమి అవన్నీ పెట్టి దాని తర్వాత లేటెస్ట్గా అయినప్పుడు బై 2029కి పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్పేసి స్టార్టింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క బిజినెస్ పీపుల్ 2 to 3%, 10% వరకు యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. యూ హ్యావ్ టు గివ్ టు ది గవర్నమెంట్, యూ హ్యావ్ టు గివ్ టు ది పూర్. దాన్ని వీళ్ళు ఎలా కన్వర్ట్ చేశారంటే, ఎవరి మీద అతను అరుస్తున్నాడు, ఈ సలహా ఇచ్చిన వేస్ట్ ఫెలో ఎవడు మన చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఏమైనా పట్టుకుంటే అదే పట్టుకు ఎలాడుతూ ఉంటాడు అనేది భగవంతుతో మాట్లాడుతాం. అందులో ఒక అమ్మాయి ఉంటుంది, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో మాట్లాడతారు. ఆ అమ్మాయి మాట్లాడితే అందరూ కూడా వైరల్ చేసి మాట్లాడుతున్నారు. అందులో తప్పేం మాట్లాడలేదు, ఇది ఇటువంటి సలహా ఇచ్చేవాడు ఎవడు అని చెప్పేసి. అటువంటి సలహాను అమలు పరచలేరు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలే సరిగ్గా చేయలేకపోతున్నారు, డబ్బులు ఉండాలి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ జనరేట్ చేస్తారు. ఇది ఒక డైవర్షన్గా ఉంటుందని చెప్పేసి రాధాకృష్ణతో ఎవరైనా చేయిస్తున్నారా అన్నట్టుగా నా అనుమానం వచ్చింది. ఎందుకంటే 40,000 ఎకరాలు అమరావతిలో పూలప్ చేసి ఏదో చేయడానికి చేస్తారు. దానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎగెనిస్ట్గా చెప్తున్నారు. బట్ అది ఇంకా స్టిల్ స్టడీ చేయాలి, నిజంగా అందులో ఫ్రాడ్ ఉందా లేదా అనేది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రజెంట్లో ఇప్పుడు అంత త్వరగా దాన్ని మనం కెలక్కూడదు. యాక్చువల్గా ఆ 40,000 ఎకరాలు, అందులోనూ కూడా రియల్ ఎస్టేట్ యొక్క స్కామ్ ఉంది. రియల్ ఎస్టేట్ మనసులో పెట్టుకునే చేస్తాను చంద్రబాబు అంటారు, కానీ పూర్తిగా తెలియకుండా వాక్కూడదు. కానీ ఇతను మట్టుకు ఇది ఇప్పుడు ఏబిఎన్లో చెప్పడం అనేది ఆశ్చర్యం. ఎందుకంటే ఏబిఎన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టర్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం. మేబీ రాధాకృష్ణ చెప్పిన కొన్ని లోకేష్ వినకపోవచ్చు, విండవు. లోకేష్ హస్ గాట్ ఇస్ ఫుల్ సెటప్. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాగ్దానాలు చేయడం, అక్కడ మంచి పేరు తెచ్చుకోవడం వరకే వెళ్తాడు. పని చేసేదంతా గవర్నెన్స్ అంతా కూడా నాకు తెలిసి, నేను అనుకోవటం, ఓన్లీ లోకేష్. ఇలా ఈ విధంగా ఎక్స్పీరియన్స్ సంపాదించి దెన్ యూ విల్ టేక్ ఓవర్ ద చీఫ్ మినిస్టర్ సీట్. 100% జరుగుద్ది. సో అతనికి బాగా నాలెడ్జ్ ఉంది. ఫస్ట్లో ఏదో చిన్నపిల్లవాడు కానీ మాట్లాడేవాడు, తెలుగు కూడా బాగా మాట్లాడలేదని అనుకునేవాళ్ళు యాక్చువల్గా. కానీ ఇంత సడన్ చేంజ్ ఎలాగ వచ్చిందంటే ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అండ్ ఈజ్ ఆల్సో ప్రాక్టీసింగ్. ఈజ్ వైఫ్ ఆల్సో, బాలకృష్ణ గారు తన కూతురు కూడా, షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. అన్నీ కలిసి ఈజ్ డూయింగ్ వెల్. మొత్తం హోల్ ఆంధ్రప్రదేశ్లో నడిపించేది లోకేషే. సో ఐ విష్ విల్ బికమ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు కంపేర్ టు స్టాలిన్స్ అందరికంటే. ఇతనికి వన్ సైడెడ్ లేదు, ఏదో క్యాస్ట్ ఏదో అంటగడతారు కానీ అది ఉండక తప్పదు. బికాజ్ దట్స్ రిచ్ కమ్యూనిటీ కాబట్టి అదేం తప్పని అన్న. కానీ అప్పుడప్పుడు ఓవరాల్గా అన్ని క్యాస్ట్ల గురించి నేను బ్యాడ్ మాడతాను, గుడ్డు మాడతాను యాక్చువల్గా, ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ కూడాను. బట్ వాట్ ఈస్ ఇట్, లోకేష్ విల్ మేక్ ఏ గుడ్ చీఫ్ మినిస్టర్. సో ఈ టైంలో రాధాకృష్ణ లాంటి చిన్న ఎవరన్నా రికమెండ్ చేసినా ఒప్పుకోవడం. అతని యొక్క ధోరణి, అతను ఫుల్ అందరూ మునిగిపోయి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్లో అనమాట. సో ఇప్పుడు ఈయన 4 Ps అని చెప్పేసి ఎప్పుడో 1 year బ్యాక్ చంద్రబాబు నాయుడు గారికి ఎవరో చెప్తే పేదరిక నిర్మూలన మీద
కోఆపరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాన్ని మనం కన్వర్ట్ చేసి కొంతమంది రిచ్ పీపుల్ని సెలెక్ట్ చేసి ఇంతమంది మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ మీరు సపోర్ట్ చేయాలని పెట్టాడు. ఇది జరగదు యాక్చువల్గాను. నేను అప్పుడే మాట్లాడాను దీని మీద. ఇది ఎప్పుడైతే 1 year బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పినప్పుడే దట్ విల్ నాట్ వర్కౌట్. ఎందుకంటే పేదరికం లేని దేశం ఎక్కడా ఉండదు అని ఇతర వాదన, ఎవరో రాధాకృష్ణ వాదన. ఆయనకి ఏదో సలహా ఇచ్చేస్తారు ఎవరో చీఫ్ మినిస్టర్కి. అసలు ఈ సలహా ఆయనకి ఇచ్చింది ఎవరు? వాడు వేస్ట్ ఫిల్ అని తిడుతున్నాడు ఆయన ఛానల్ ద్వారా యాక్చువల్గా. అయితే ఏమి ఉండొచ్చు యాక్చువల్గాను అంటే ఆ 4 Ps అనే దాంట్లో పవర్టీని ముందు ఎరాడికేట్ చేసి 2029 కల్లా అసలు పేదరికం ఉండదు అని చెప్పి దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఆంధ్రాలో కూడా జరగదు అని ఇతను చెప్పింది. ఇప్పుడు ఎలా చెప్పడం వల్ల ఏంటి, ఒక విధంగా డైవర్ట్ చేసినట్టు లెక్క. 40,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి మీద బ్యాట్ వచ్చింది ఒకటి, అదొక బెనిఫిట్. అది డెఫినెట్గా లోకేష్ చెప్పుండడు. వీళ్ళకి వెళ్ళే రేపు పొద్దున ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చంద్రబాబు నాయుడికి సజెషన్లు ఇచ్చి ఏదో బ్యాట్ చేస్తే వైరల్గా అందరూ మాట్లాడుకుంటారు కదా, దీనికి కారణం ఏంటంటే దీనికి కారణం అని చెప్తాడు అనమాట. నేను అనుకోవడం డైవర్షన్ పాలిటిక్స్ గురించి, ఆ 40,000 ఎకరాల దాని గురించి ఇతర తెలివితేటలుగా కొంచెం ఒక స్టెప్ అహెడ్ చేసాడు. కానీ బట్ లోపల కొంచెం లోకేష్ బాబు మీద కొంచెం ఇది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టు అందరూ చెప్పినట్టు చేయడం మొదలు పెడితే ఓ పక్కన TV5 చెప్తాడు, ఓ పక్కన NTL అందరూ చెప్తారు. అలా చేయడు. అంత గబుక్కుని ఇంబ్యాలెన్స్గా ఆ మొహం కూడా పెట్టట్లేదు లోకేష్. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్ యాక్చువల్గా. ఐ అప్రిషియేట్. ఈ ABN ఆంధ్రజ్యోతి హడావుడి పట్టుకు కొంత డ్రామా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉన్నతిని తెలుపుకోవడం కోసం అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చినట్టు చెప్తేనే మనం కూడా ఉంటుంది ప్రజల్లో. ఇప్పుడు అందరూ ఎందుకు మాట్లాడుకుంటారు, అందరూ ABN గురించి ఎందుకు మాట్లాడుకుంటారు, జడ్జి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడుతున్నాడు, అది సజెషిస్తారు. అది ఒక టెక్నిక్, అది టెక్నిక్ ఆఫ్ పబ్లిసిటీ అనమాట, టు హైక్ దెమ్సెల్వ్. వాళ్ళ యొక్క రేట్ని పెంచుకోవడం కూడా ఇది ఒక టెక్నిక్. అందులో కొంత లోకేష్ మీద కూడా కొంత దొబ్బిదలు ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే లోకేష్ అంత సులువుగా అందరికి పడ్డారు నేను అనుకోవటం అనమాట. సో ఐ విష్ లోకేష్ వెరీ వెల్ టు బీ వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ చీఫ్ మినిస్టర్. అండ్ ఆల్సో ABN ఇక్కడ మటుకు మంచి గెయిన్ చేసింది పాయింట్లు. ABN ఆంధ్రజ్యోతి గాట్ వెరీ వెరీ బిగ్ పార్ట్. బికాజ్ ఆ మాట పట్టుకుని చంద్రబాబు నాయుడు గురించి జగదీష్ మాట్లాడుతున్నాడు అనేది అందరూ కూడా వైరల్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ చిన్న పెద్ద యూట్యూబ్ ఛానల్ మాట్లాడతారు అనమాట. యాక్చువల్గా జరిగింది ఇది. ఈ వాంట్స్ టు డైవర్ట్ దట్ 40,000 acres అమరావతిలో ఏదో జరిగిపోతుందని కొంతమంది చెప్పడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని నొక్కేయడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసేయడేమో నాకు అనిపిస్తుంది. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.